హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఇంట్లోనే టేస్టీగా వెజ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 ఉల్లిపాయలని, ఒక క్యాప్సికమ్ని, ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఉల్లిపాయలని లైట్గా మగ్గాక క్యాప్సికమ్ పీసెస్ వేసుకొని అవి 2 దగ్గరగా మగ్గినాక టమాటాస్ని వేసుకొని అవి బాగా మగ్గనిచ్చాక 2 టమాటాలని మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ని కూడా వేసి మొత్తం మగ్గాక కొద్దిగా టమాటా సాస్ని వేసేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకి పెట్టేసుకుందాం. ఒక ప్లేట్ని తీసుకొని దాని చుట్టూరు ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి ఒక మైదా పిండి 100 గ్రాములు, ఆయిల్ 2 స్పూన్స్, షుగర్ 1 స్పూను, సాల్ట్ తగినంత తీసుకొని, ఈస్ట్ ఒక 2 స్పూన్స్ని తీసుకొని ముద్దగా చేసుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకొని ఆయిల్ రాసి పెట్టిన ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని లేదా టూత్ స్టిక్స్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా సాస్ని మొత్తం పిండి మీద స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్న పిండి మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక మన ఇష్టం అండి. చీజ్ ఎక్కువ ఉండాలనుకుంటే చీజ్ వేసుకొని కొన్ని స్వీట్ కార్న్ గింజల్ని, క్యాప్సికమ్ పీసెస్ని, టమాటా పీసెస్ని, ఉల్లిపాయ పీసెస్ని ఇలా పెట్టేసుకొని కొంచెం చిల్లీ పౌడర్ని పైన చల్లుకోవాలండి. మిరపకాయలని మిక్సీ పట్టేసుకొని సన్నగా చిల్లీ పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని పైన చల్లుకోవాలండి. చీజ్ ఎక్కువ కావాలనుకుంటే పెట్టుకోవచ్చండి, లేదంటే లేదు, అది మన చాయిస్. స్టవ్ మీద అట్ల పెనం పెట్టేసి దాని మీద ఒక స్టాండ్ లాంటిది పెట్టేసి పైన ఈ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 1 అవర్ 1.5 అవర్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక రెడీ అయిపోయింది ఎమ్మీ పిజ్జా.